Hi, hello, namaste. Welcome back to Aim's Dare to Success YouTube channel. Today we are discussing about product of vectors. It is helpful for every board exam and competitive exam, intermediate related. So please listen carefully, learn carefully. Success will come to you automatically. Product of vectors, concepts, core concepts along with tricks. So already I have uploaded concept along with the tricks. First day functions, second day mathematical induction, third day matrices, and fourth day addition of vectors. All videos are loaded and updated. So please go through videos in our YouTube channel Aims Dare to Success. Okay, today I can continue with the product of vectors chapter. Okay, Nana, daily one chapter along with tricks and core concepts I will explain you. సో ఫాలో చేయండి, మంచిగా మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ నన్న ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో టూ టైప్స్ ఉంటాయి. డాట్ ప్రొడక్ట్ ఉంటుంది, ఇంకా క్రాస్ ప్రొడక్ట్ అని కూడా ఉంటుంది. డాట్ ప్రొడక్ట్ని ఇదిగో ఇట్లా డినోట్ చేస్తారు, ఏ డాట్ బి అని. క్రాస్ ప్రోడక్ట్ని ఏ క్రాస్ బి యూజ్ చేస్తాము. ఏ క్రాస్ బి అంటే డెట్ ఫైండ్ చేయాలి. ఇంకొకటి ఏ డాట్ బి, సింపుల్గా ఒక ట్రిక్ చెప్తానన్న మీకు. సిడి, సి అంటే కాస్, డి అంటే డాట్. కాస్ థీటా ఫార్ములా ఫర్ డాట్ ప్రోడక్ట్. ఓకేనా. ఇంకొకటి ఎస్సి గుర్తుపెట్టుకోండి నన్న. ఎస్ మీన్స్ సైన్ థీటా ఫర్ క్రాస్ ప్రోడక్ట్. క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయాలంటే సైన్ థీటా ఫార్ములా హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సరే. ఇక్కడ కాస్ థీటా ఫార్ములా ఏమొస్తుంది అని మీకు డౌట్ వస్తుంది. సరే, నేను చెప్తా చూడండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. మరి సైన్ థీటా చెప్పినావు కదా సార్, కాస్ థీటా కూడా చెప్పు అని పిల్లలు అడుగుతారు. సరే, సైన్ థీటాకి కూడా మనము డెట్ రిలేటెడ్ వస్తుంది. ఏ క్రాస్ బి అంటే సైన్ థీటా అంటే క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పినా కదా. సో మనం ఇప్పుడు ఏం చూసుకోవాలమ్మా అంటే ఇక్కడ సైన్ థీటా ఫార్ములా చూసుకోవాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందిరా అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ క్రాస్ బి బై మోడ్ ఏ మోడ్ బి. ఒకటి రెండిట్లో మనం వెరిఫై చేసుకుంటే డినామినేటర్ రెండు సేమే. న్యూమరేటర్లో కాస్కేమో ఏ డాట్ బి, సైన్ థీటాకి వచ్చేసరికి మోడ్ ఏ క్రాస్ బి. ఇక్కడ మోడ్ ఎందుకు తీసుకున్నాము అని మీకు డౌట్ వస్తుంది, ఎందుకంటే అది సైన్ థీటా ఫార్ములా. ఓకే, సో మనం ఇప్పుడు సింపుల్గా ఇదొకటి చెప్పుకున్నాము. అయితే దీనిట్లో ఇంకొకటి మనం వెళ్ళిపోతున్న డాట్ ప్రోడక్ట్ నన్న. డాట్ ప్రోడక్ట్ అందుట్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. తర్వాత క్రాస్ ప్రోడక్ట్లో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ముందైతే డాట్ ప్రోడక్ట్కి రిలేటెడ్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఏదన్నా ఒకటి అయితే దెన్ ఏ డాట్ బి ఈక్వల్ టు 0. సరే, సెకండ్ వన్ ఇప్పుడు ఈక్వల్ టు 0 కదా. ఈసారి ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బి నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు
mod A mod B ఇంటూ కాస్ ఆఫ్ ఏ కామా బి. అయితే ఈ ఏ కామా బిని తీటా కూడా రాసుకోవచ్చు. సో ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు mod A mod B ఇంటూ కాస్ తీటా. ఇప్పుడు కాస్ తీటా వాల్యూ రావాలంటే mod A mod B ఇటు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఏ డాట్ బి బై mod A mod B ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా. ఓకే, దీనినే మనము ఇందాకలో కాస్ తీటా ఫార్ములా రాసినాము. అయితే నెక్స్ట్ ఏంటి, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ కామ్యుటేటివ్. ఏమంటుండన్నా, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ కామ్యుటేటివ్. డాట్ ప్రొడక్ట్లో commutative formula. If a comma b are two vectors, then a dot b is equals to b dot a. అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ కామ్యుటేటివ్కి ఫార్ములా ఏంటంటే a dot b is equals to b dot a. ఓకేనా? సరే, ఇఫ్ a comma b are two vectors, okay, a comma b two vectors, a dot minus b is equals to minus a dot b is equal to minus outside inside a dot b. ఓకేనా? అండ్ మైనస్ ఏ డాట్ మైనస్ బి, జనరల్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకేం మిగులుతుంది, ఏ డాట్ బి. సో మనకి క్యాజువల్గా ఏదైతే తీసుకుంటామో కూడా అట్లనే వస్తుంది. బట్ ఇక్కడ డాట్ ప్రోడక్ట్ అయితే మనం స్పెసిఫైగా చేయాల్సిందే. సరే, మరి ఇంకొకటి ఏంటమ్మా అంటే ఇదే కాన్సెప్ట్లో ఏ కామా బి ఆర్ టూ వెక్టార్స్, ఎల్ కామా ఎం ఆర్ టూ స్కేలార్స్, ఎల్ ఏ డాట్ ఎం బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టాంట్స్ ఏమేమి ఉన్నాయో అవి అవుట్ సైడ్ ఎల్ఎం ఇంటూ ఏ డాట్ బి. ఓకేనా? సో ఇట్లా మనకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి. సరే, నెక్స్ట్ ఏ కామా బి ఆర్ టూ నాన్ జీరో వెక్టార్స్, ఏ కామా బి టూ నాన్ జీరో వెక్టార్స్, ఏ డాట్ బి గ్రేటర్ దాన్ జీరో అయితే, ఏ గ్రేటర్ దాన్ బి పాజిటివ్ వాల్యూ అయితే ఏమవుతుందంటే యాంగిల్ వచ్చేసి 90 degrees కన్నా తక్కువ ఉంటుంది. ఏ కామా బి ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ లెస్ దాన్ 90 degrees. ఇంకొకటి ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. ఇక్కడ డాట్ బి వాల్యూ జీరో అయితే ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. అయితే ఏ డాట్ బి ఈజ్ లెస్ దాన్ జీరో అయితే, ఏ డాట్ బి లెస్ దాన్ జీరో అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ గ్రేటర్ దాన్ 90 degrees. ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో హియర్ త్రీ కండిషన్స్ నన్న, ఏ డాట్ బి గ్రేటర్ దాన్ జీరో అయితే ఏ కామా బి లెస్ దాన్ 90 అవుతుంది. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఏ కామా బి వాల్యూ 90 degrees అవుతుంది. ఓకే, ఇంకా ఏ డాట్ బి లెస్ దాన్ జీరో అయితే ఏ కామా బి ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్లో ఇందుట్లో అడిగిన విధంగా ఆప్షన్స్లో అడుగుతాడు. నెక్స్ట్ అన్న ఏ కామా బి ఆర్ టూ నాన్ జీరో వెక్టార్స్, దెన్ ఏ కామా బి ఆర్ లైక్ వెక్టార్స్. మనం ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో నేర్చుకున్నాం లైక్ వెక్టార్స్ అని. ఓకే, ఏ కామా బి ఆర్ లైక్ వెక్టార్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు mod ఏ mod బి అవుతుంది అంటుండు. ఓకే, ఇది బాగానే ఉంది. ఈసారి ఏ కామా బి ఆర్ అన్లైక్ వెక్టార్స్ అంటే, ఏ కామా బి ఆర్ అన్లైక్ వెక్టార్స్ అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్
ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, మైనస్ మోడ్ ఏ మోడ్ బి అవుతుంది. ఓకేనా? సో మై డియర్స్, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ వెక్టార్, ఏ అనేది ఒక వెక్టార్ అయితే దెన్ ఏ డాట్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఏ స్క్వేర్, ఏ డాట్ ఏని డినోటెడ్ బై ఏ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందమ్మా అంటే ఏ స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ మోడ్ ఏ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళిపోవాలి నెక్స్ట్ కాన్సెప్ట్కి. కాంపోనెంట్ అంటుండు. ఓకేనా? ఇవన్నీ మనం కొంచెం లేట్గా అయినా కానీ లేటెస్ట్గా నేర్చుకోవాలి. ఓకే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి are two non-zero vectors, let the plane passing through B and perpendicular to A, passing through B and perpendicular to A intersect OA in M. సో ఇక్కడ ఏమంటారంటే లెట్ ద లైన్ పాసింగ్ త్రూ బి అండ్ పర్పెండిక్యులర్ టు ఏ ఇంటర్సెక్ట్ ఓఏ ఇన్ ఎం. అయితే మనకి ఇక్కడ కండిషన్స్ ఏవో వస్తున్నాయి. ఫస్ట్ వన్, ఇఫ్ ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ యాక్యూట్, ఆర్డర్డ్ పెయిర్ ఏ కామా బి ఈజ్ యాక్యూట్, ఈ ఏ కామా బి అంటే యాంగిల్ అన్న, యాంగిల్ ఈజ్ యాక్యూట్, దెన్ OM is called component of B on A. Okay, A comma B is acute అయితే then OM is called component of B on A. సరే, కాంపోనెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏదో యాంగిల్ ఉంటుంది కదా, ఆ యాంగిల్ ఆప్ట్యూజ్ అయితే నన్ను ఇవన్నీ మనకి స్కూల్ స్టాండర్డ్లో వస్తాయి. అక్యూట్ యాంగిల్, ఆప్ట్యూజ్ యాంగిల్, ఒకసారి గో అండ్ చెక్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. ఓకే, దెన్ ఇక్కడ మైనస్ ఓఎం ఈజ్ కాల్డ్, ఇది కూడా ఆప్ట్యూజ్లో మైనస్ ఓఎం ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ. అయితే ఒకటే తేడా ఏంటంటే ఏ కామా బి ఈజ్ యాక్యూట్ అయితే ఓఎం ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ. మరి ఏ కామా బి ఈజ్ ఆప్ట్యూజ్ అయితే మైనస్ ఓఎం ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ. అయితే ఇక్కడ ఈ రెండిట్లోనూ కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ, బట్ ఓఎం ఇక్కడ మైనస్ ఓఎం అని అంటుండు. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినా ఇంకొకటి, ఇందులోనే ఇంకొకటి, ద వెక్టార్ OM ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ బి ఆన్ ఏ. ఏమంటున్నా, ఓఎం ఉంది కదా, ఇప్పటివరకు మనం రాసినాం కదా, ద వెక్టార్ ఓఎం ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ వెక్టార్ ఆఫ్ బి ఆన్ ఏ. అయితే నెక్స్ట్ ఇంకొకటి, లెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఈ ఏ అంటే పొజిషన్ వెక్టార్ ఓఏ, ఇంకా బి ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ పొజిషన్ వెక్టార్ PQ, ఇవి రెండు వెక్టార్స్ అంట. లెట్ ద ప్లేన్స్ పాసింగ్ త్రూ P, Q అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. ఏడేమంటుండు, పాసింగ్ త్రూ P, Q and perpendicular to the vector A intersect OA in two values L, M. Why we are taking two values అంటే P, Q అని అన్నాడు కాబట్టి passing through ఇక్కడ L, M respectively, then L, M
is called orthogonal projection. Orthogonal projection of B on A. మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అని వస్తుంది, మళ్ళీ ఏంటి సార్ అని వస్తుంది కదా, అందుకని ముందే చెప్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ, బి ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ. ఓకేనా? అయితే ద లైన్ పాసింగ్ త్రూ పీ కామా క్యూ అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ ఇంటర్సెక్ట్ ఓఏ ఇన్ 2 points L, M. Then LM is called orthogonal projection of B on A అని అంటుండు. అయితే మళ్ళీ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఇంకా బి 2 వెక్టార్స్ అయితే ఇందుట్లో ఏ నాట్ ఈక్వల్ టు 0 కంపల్సరీ అంట, బి ఈ 2 వెక్టార్స్ అంట, 2 వెక్టార్స్. అయితే మనకి ఇందుట్లో ఏం కావాలి అంటే component of B on A. Component of B on A is equals to B dot ఇదేదో ఏ క్యాప్ అంటుండు. ఓకే, ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్, లేదు కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే బి డాట్ ఏ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక కాన్సెప్ట్ దీంట్లోనే మనకి కాన్సెప్ట్స్ ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటుండే. ఇప్పుడు నేర్చుకున్నాం కదా, సేమ్ టు సేమ్ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ ఇంటూ ఏ. అయితే కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ అడిగితే బి డాట్ ఏ కదా, కాంపోనెంట్ ఆఫ్ ఏ ఆన్ బి అడిగిందనుకో ఏ డాట్ బి. మరి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అడిగితే బి డాట్ ఏ ఇంటూ బి కాబట్టి మరి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అంటే ఏ డాట్ బి ఇంటూ బి. ఆన్ ఏ ఉంటే బయట ఏ, లోపల కూడా ఏ వస్తుంది. ఆన్ బి ఉందనుకోండి ఏ డాట్ బి ఇంటూ బి. ఓకేనా? ఇట్లా మనకి బి ఆన్ ఏ ఒక్కటే నేర్చుకోవాలని ఏం లేదు, మనం దానికి రివర్స్లో ఏ ఆన్ బి అట్లా కూడా నేర్చుకోవాలి. ఓకే, సరే. ఇంకొకటి నాన్న, వన్ మోర్ మై డియర్స్, ద కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, బి డాట్ ఏ బై మాడ్ ఏ. ఏమడుగుతున్నాడన్నా, కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏ బై ఏ. ఇంకొకటి ఏమడుగుతున్నాడంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ ఈజ్ ద ఫార్ములా బి డాట్ ఏ ఇంటూ ఏ బై మాడ్ ఏ స్క్వేర్. అయితే ఇందాక ఇక్కడ క్యాప్ రాసినాం కదా, బి డాట్ ఏ ఇంటూ ఏ క్యాప్. ఏ క్యాప్ అంటే ఏం లేదు నన్న, మనకి యూనిట్ వెక్టార్ ఫైండ్ చేసేది ఉంటుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. కాంపోనెంట్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే బి డాట్ ఏ బై మాడ్ ఏ. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అంటే బి డాట్ ఏ ఇంటూ ఏ బై మాడ్ ఏ స్క్వేర్. ఫర్ సపోజ్ మీకు డౌట్ వస్తుంది, కాంపోనెంట్ ఆఫ్ ఏ ఆన్ బి అడిగితే ఏ డాట్ బి బై మాడ్ బి. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ ఆన్ బి అడిగితే ఏ డాట్ బి ఇంటూ బి బై మాడ్ బి స్క్వేర్. ఓకే మై డియర్స్, దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. సో కొన్ని మనం ఏ ఆన్ బి రాస్తే బి ఆన్ ఏ, అట్లా బి ఆన్ ఏ రాస్తే ఏ ఆన్ బి కూడా నేర్చుకోవాలి. సరే, ఇందులోనే ఇంకొకటి ద ఆర్థోగోనల్ ప్రొజెక్షన్, నేను షార్ట్కట్లో రాస్తున్న, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ వెక్టార్ perpendicular to A in the plane generated by
a comma b is generated by a comma b. ఇక్కడ b on a వెక్టార్ అన్నాడు కాబట్టి b ఉంది కాబట్టి b మైనస్ b డాట్ a ఇంటూ a బై mod a స్క్వేర్. ఇది ఫార్ములా ఏంటి, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ b ఆన్ a అంటే b మైనస్ b డాట్ a ఇంటూ a బై mod a స్క్వేర్. అదే a ఆన్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు b అని అడిగిండు అనుకోండి, a మైనస్ ఇది a డాట్ b ఇంటూ b బై mod b స్క్వేర్ వస్తుంది. ఓకేనా. సో ఇట్లా మనం కొన్ని డైరెక్ట్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో మనకు వస్తాయినన్న, సో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రిక్. ఇక్కడ 3 వెక్టార్స్ వస్తున్నాయమ్మా, ఏ కామా బి కామా సిఆర్ 3 వెక్టార్స్. అయితే ఏ డాట్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మల్టిప్లై ఇన్సైడ్, కాకపోతే ఇక్కడ డాట్ వాల్యూస్ రాయాలి. ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. ఓకే, అట్లనే ఇంకొకటి వన్ మోర్, బి ప్లస్ సి డాట్ ఏ. ఇక్కడ కూడా డాట్ ఏ లోపలికి మల్టిప్లై చేస్తే బి డాట్ ఏ ప్లస్ సి డాట్ ఏ. ఓకే, సో నెక్స్ట్ మా రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రైడ్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్లో మనకి రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రైడ్ అన్నాడు, TRIAD. అయితే దెన్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ డాట్ ఐ వాల్యూ 1, ఓకేనా, జే డాట్ జే వాల్యూ 1, కే డాట్ కే వాల్యూ 1. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డాట్ ప్రోడక్ట్ సిమిలర్ వాల్యూ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి ఆపోజిట్ వస్తే ఏమవుతుంది అని మీకు డౌట్ వస్తుంది. సరే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. different values if you want to multiply in dot product, I dot j value 0. okay, as usual j dot I kuda 0 ne, and next one j dot k value 0, k dot j value also 0, and next one k dot I value 0, I dot k value also 0. ఓకేనన్నా, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నౌ ఐ ఆమ్ మూవింగ్ టు నెక్స్ట్ పేజ్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, ఇదొక వెక్టారు. ఇంకా b ఈక్వల్స్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k. దెన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏ డాట్ బి అడుగుతున్నారు. ఏ డాట్ బి అడిగితే నేను డైరెక్ట్ వాల్యూ రాయను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా ఫస్ట్. సో ఫస్ట్ అయితే ఫార్ములా రాస్తే అది ఎట్లా వచ్చిందో చెప్తా. a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 రావాలి. అయితే ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని మీకు డౌట్ వస్తుంది. ఏ అంటే మన దగ్గర ఏమున్నదో రాసుకోండి, a1i ప్లస్ a2j ప్లస్ a3k డాట్ బి అంటే b1i ప్లస్ b2j ప్లస్ b3k. ఇక్కడ డాట్ ప్రోడక్ట్లో ఐ టు ఐ మల్టిప్లై చేయాలి. అంటే ఐ కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయి, a1 b1 ఉంది, ఇంకా ఐ డాట్ ఐ. తర్వాత జే కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేయాలి, a2 b2, తర్వాత జే డాట్ జే. నెక్స్ట్ కే కోఎఫిషియంట్స్ మల్టిప్లై చేయాలి, a3 b3 ఇంకా కే డాట్ కే. జస్ట్ నౌ వీ హ్యావ్ లెర్న్డ్
I dot I value 1, J dot J value 1, K dot K value 1. Same to same concept here we can use it. So A1 B1 into I dot I value 1 plus A2 B2 into J dot J value 1 plus A3 B3 into K dot K value 1. So A1 B1 into 1 is 1 plus A2 B2 into 1 is A2 B2 plus A3 B3 into 1 is A3 B3. So same value we got it. ఇట్లా మనము ఇది ఎలా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినానన్న ఓకే మొత్తం అవసరం లేదు. So how did we get it? So like this you can simplify, you will get it, okay, but directly A dot B value you can similar do it. I coefficient, J coefficient, K coefficient multiply. Dot product में dot product లో I dot I value 1, J dot J value 1, K dot K value 1. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఓకే, ఇఫ్ A is equals to A1I plus A2J plus A3K given, then we wanted to find mod A అంటే అండర్ రూట్ పెట్టుకోవాలి. I కోఎఫిషియంట్ ఎంత ఉందో దానికి స్క్వేర్ రాయాలి అంటే A1 స్క్వేర్ ప్లస్ J కోఎఫిషియంట్ వాల్యూకి స్క్వేర్ A2 స్క్వేర్ ప్లస్ K కోఎఫిషియంట్కి స్క్వేర్ A3 స్క్వేర్. ఓకే, సో ఇట్లా మనము మోడ్ ఏ సింగిల్ వెక్టార్కి ఫైండ్ చేసేదానికి ఇది ఫార్ములా. ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ నేర్చేసుకున్నాం ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. అట్లనే ఇక్కడ థీటా దగ్గర ఏ కామా బి కూడా రాసుకోవచ్చు. కాస్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ బి బై మోడ్ ఏ మోడ్ బి. అయితే ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డాట్ ప్రోడక్ట్లో యాంగిల్ వాల్యూ ఫైండ్ చేయాలంటే కాస్ థీటానే యూజ్ చేయాలి. ఓకే, మరి సైన్ థీటా ఎప్పుడు యూజ్ చేయాలని మనకి డౌట్ వస్తుంది. సైన్ థీటా చేయాలన్నప్పుడు వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఇఫ్ దే డిడ్ నాట్ స్పెసిఫై యాంగిల్ మీన్స్ కాస్ థీటా దట్ రిలేటెడ్ టు డాట్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మనం డాట్ ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి డాట్ ప్రోడక్ట్కి కాస్ థీటా ఫార్ములానే వస్తుంది. ఓకే, సరే కాన్సెప్ట్ అయిపోయి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నా. ఒక్కొక్క కాన్సెప్ట్ మళ్ళీ అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా కంటిన్యూషన్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ దాంట్లోనన్నా 3 వెక్టార్స్ తీసుకోవాలి. ఏ బి సి ఆర్ 3 వెక్టార్స్. ఓకే, దెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయాలి జనరల్గా. అయితే ఇక్కడ డాట్ ప్రోడక్ట్లో ఉన్నాం కాబట్టి ఏబిని ఏ డాట్ బి రాసుకోవాలి. లైక్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రాయాలి. అయితే ఇక్కడ ఏబిని ఏ డాట్ బి రాసుకోవాలి. సరేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి. అంటే డాట్ ఉన్న క్యాజువల్గా ఇది మనకి రియల్ నెంబర్స్ ఫార్ములా 10th క్లాస్లో వస్తుంది కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బట్ ఇక్కడ ఇంటూ అంటే డాట్ ప్రోడక్ట్. ఇంకొకటి వన్ మోర్ 3 వెక్టార్స్ రిలేటెడ్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab రాస్తామా ఏ డాట్ బి ప్లస్ 2bc రాస్తామా బి డాట్ సి అని రాయాలి ప్లస్ 2ca రాస్తామా సి డాట్ ఏ. ఇక్కడ కంపల్సరీగా మనం అయితే స్పెసిఫై చేయాలి డాట్ ప్రోడక్ట్ అనేది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ట్రిక్ కాన్సెప్ట్, ఇఫ్ ఆర్ ఈజ్ ఏ వెక్టార్, ఆర్ అనేది ఒక వెక్టార్ అని తీసుకుంటే దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాట్ ఐ ఇంటూ ఐ ప్లస్ ఆర్ డాట్ జే ఇంటూ జే ప్లస్ ఆర్ డాట్ కే ఇంటూ కే. ఎందుకంటే ఇక్కడ మనకి
I dot I వాల్యూ 1 అట్లనే వస్తుంది కాబట్టి సో r ఈజ్ ఏ వెక్టర్ దెన్ r ఈజ్ ఈక్వల్ టు r డాట్ I ఇంటూ I ప్లస్ r డాట్ j ఇంటూ j ప్లస్ r డాట్ k ఇంటూ k అంట. ఇది మనకు ఒక సింపుల్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. ఇఫ్ a comma b are two vectors, okay, then a dot a greater than or equal to 0, a dot a greater than or equal to 0, and mod a comma b is less than or equal to mod a into mod b. I think so some of the formulas, some of the concepts already discussed in addition of vectors. మనం అందులో డిస్కస్ చేసినవి కొన్ని అయితే వస్తాయి, ఎక్కువగా కాదు. ఓకే, మోడ్ ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి, ఇది కూడా ఆల్రెడీ వచ్చేసిందమ్మా అందుట్లోనే. ఇంకొకటి మోడ్ ఏ మైనస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్లో మోడ్ ఏ మైనస్ మోడ్ బి. ఓకే, ఇగో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. ఇంకా నెక్స్ట్ పేజ్కి పోతున్నానన్న. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈజ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద ఆరిజిన్ అలాంగ్ ద యూనిట్ వెక్టర్ ఎన్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ ఆర్ డాట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పి. అయితే ఇక్కడ ఏమడుగుతుండు, ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. మనకి వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ పి, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద ఆరిజిన్ అంట, from the origin along the unit vector n, along the unit vector n of the plane is r dot n is equals to p. ఇంకొకటి the vector equation of the plane, next one, the vector equation of the plane passing through origin, passing through origin and perpendicular to the vector m anta, perpendicular to the vector m is r dot m is equal to 0. అయితే passing through origin and perpendicular to the vector m is r dot m is equal to 0. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ద కార్టీజియన్ ఈక్వేషన్. వెక్టర్ ఈక్వేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ the Cartesian equation of the plane which is at a distance of p, which is at a distance of p from the origin. ఇక్కడ కంపల్సరీగా ఆరిజిన్ ఇంక్లూడ్ అవుతుంది. from the origin along the unit vector, along the unit vector n అంట. ఆ along the unit vector n is equal to Li plus Mj plus Nk of the plane is ఏమవుతుందంటే Lx plus My plus Nz is equal to P అంట. మళ్ళీ ఒకసారి the Cartesian equation of the plane which is at a distance of P from the origin along with a unit vector n equal to Li plus Mj plus Nk of the plane is Lx plus My plus Nz is equals to P. Okay, I think it is completed. One more concept, the equation of the plane is the equation of the plane which is at a distance of P from origin and whose normal has direction cosines, direction cosines ante L comma M comma N is Lx plus My ప్లస్ NZ is equal to P. ఈ రెండు సేమ్ మ్యాచ్ అయితేనే చూడండి ఈక్వేషన్ ఆఫ్ ద
plane which is at a distance of p from the origin and whose normal has direction cosines. The direction cosines ఏముంటాయి? l, m, n is lx plus my plus nz is equals to p అన్నమాట. ఓకే, ఇంకొకటి కాన్సెప్ట్ మనము వెళ్దాము. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, the vector equation of the plane passing through the point A, passing through the point A, having the position vector A, having the position vector A and perpendicular to the vector M, perpendicular to the vector M is r minus a dot m is equal to 0. ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ capital A and having the position vector small a and perpendicular to the vector m is r minus a dot m is equals to 0. ఓకే, అట్లా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలన్నా సరే. నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్, కార్టీజియన్ ఈక్వేషన్. ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, the Cartesian equation of the plane passing through the point, ఆ పాయింట్ని మనము ఏ x1 y1 z1 అని తీసుకుంటున్నాం. పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్ m. వెక్టార్ mని ఎలా డిఫైన్ చేస్తామంటే ai ప్లస్ bj ప్లస్ ck ఈజ్, దానికి కార్టీజియన్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి వన్ మోర్ టైమ్. ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ x1 y1 z1 అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్ m ఈజ్ ఈక్వల్ టు ఏఐ ప్లస్ బీజే ప్లస్ సీకే ఈజ్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ఇంకొక వేలో కూడా అడుగుతాడు. ఎట్లా అంటే the equation of the plane passing through the point a x1 y1 z1 and whose normal has direction ratios abc is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. అంటే ఈక్వేషన్ ఆన్సర్ సేమ్ ఉన్నది, బట్ వాళ్ళు అడిగే విధానం ఏంటంటే అక్కడ కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్ ఇచ్చి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ x1 y1 z1 అండ్ హూజ్ నార్మల్ హ్యాస్ డైరెక్షన్ రేషియోస్ అంటే ఏబిసి ఈజ్ a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0 ఉంటుంది. ఓకేనా? సో we will ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, డైలీ 1 చాప్టర్ కోర్ కాన్సెప్ట్ రిలేటెడ్ అలాంగ్ విత్ ట్రిక్స్ నేను చెప్పాలనుకుంటున్నా. మీకు బోరింగ్ కొడితే కొద్దిసేపు లీవ్ అయిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ లైవ్ వీడియో అండ్ అప్లోడెడ్ యాజ్ యూజువల్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. అప్లోడ్ అయిపోతుంది కాబట్టి మీరు మంచిగా మళ్ళీ బోర్ కొట్టినప్పుడు కొద్దిసేపు వెళ్ళి మళ్ళీ వచ్చి నేర్చుకోవచ్చు. కానీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఎన్ని సమ్ములు చేసినామన్నది కాదు, ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ మీకు కాన్సెప్ట్స్ ట్రిక్స్ అనేవి రెండు ఇందులో మిక్స్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్పియర్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్పియర్ విత్ సెంటర్ సి ఉంటుంది, హ్యావింగ్ పొజిషన్ వెక్టార్ స్మాల్ సి అండ్ రేడియస్
radius is equals to a, radius equals to a is మనకి ఏమొస్తుంది r మైనస్ సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇది మామూలుగా వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విత్ సెంటర్ సి. ఆ సెంటర్ ఏముంటుంది x1 y1 z1 అట్లనే ఉంటుంది. ఓకేనా. సో హ్యావింగ్ ద పొజిషన్ వెక్టార్ స్మాల్ సి అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ r మైనస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. r మైనస్ సి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2rc, బట్ ఇక్కడ ఆర్ డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఓకే సరే. ఇంకొకటి వన్ మోర్, ద కార్టీజియన్ ఈక్వేషన్. సి ఈక్వేషన్ అంటే ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ విత్ sphere with center ni c x1 y1 z1 and radius a is x minus x1 whole square plus y minus y1 whole square ప్లస్ జెడ్ మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏమంటుండు కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విత్ సెంటర్ సి x1 y1 z1 అండ్ రేడియస్ ఏ ఈజ్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ z1 హోల్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్న ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మనకి ఐపీఈలో ఉండదు. కాబట్టి మనకి ఐపీఈలో లేనివి అన్నీ ఎక్కువగా మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ ట్రిక్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ ఆన్ ద జాయిన్ ఆఫ్ టూ పాయింట్స్ తీసుకోవాలి ఏ కామా బి విత్ పొజిషన్ వెక్టార్స్ స్మాల్ ఏ కామా బి యాజ్ డయామీటర్. పొజిషన్ వెక్టర్ ఏ కామా బి యాజ్ డయామీటర్ ఈజ్ ఆర్ మైనస్ ఏ dot r minus b is equals to 0. The vector equation of a sphere on the join of the points a comma b with the position vectors a comma b as diameter laga unte r minus a dot r minus b is equals to 0. అమ్మ చూడండి, ఇప్పటి వరకు డాట్ ప్రోడక్ట్ రిలేటెడ్ నేర్చుకుంటే నెక్స్ట్ మనము వెళ్ళాల్సింది కాన్సెప్ట్ చేంజ్ అవుతున్నది క్రాస్ ప్రోడక్ట్. ఓకే, డాట్ ప్రోడక్ట్ నేర్చుకొని జరా రెస్ట్ తీసుకోండి, కొద్దిసేపు టైం తీసుకోండి, వీడియో పాజ్ చేసి ఓకే తర్వాత క్రాస్ ప్రోడక్ట్కి వెళ్ళండి. ఎందుకంటే రెండు కాన్సెప్ట్లు ఎట్ ఏ టైం ఒకటే చాప్టర్లో వస్తుంది. అందుకని నేనేమంటా అంటే ఫస్ట్ మనము క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనము క్రాస్ ప్రోడక్ట్కి వెళ్తున్నాం. డాట్ ప్రోడక్ట్ కంప్లీట్ అయిపోయి క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. అసలు క్రాస్ ప్రోడక్ట్ అయినా డాట్ ప్రోడక్ట్ అయినా అప్లై చేయాలి అంటే కంపల్సరీగా 2 వెక్టార్స్ అయితే ఉండాల్సిందే. ఓకేనన్నా. అసలు క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 వెక్టార్స్ దెన్ the cross product లేదంటే వెక్టార్ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు. క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్ ఆర్ స్క్యూ ప్రోడక్ట్ అని కూడా అనొచ్చు. స్క్యూ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏ కామా బి ఈజ్ డినోటెడ్ బై ఏ క్రాస్ బి. ఎక్స్ లాగా రాస్తాము, దాన్ని
ఎక్స్ లాగా రాసి ఏ ఇంటూ బి అని రాయొద్దు, ఏ క్రాస్ బి అని రీడ్ చేయాలి. ఏ రీడ్ యాజ్ ఏ క్రాస్ బి. ఓకేనా? ఈ ఏ క్రాస్ బిని ఎట్లా రీడ్ చేస్తాం? ఏ క్రాస్ బి. సో ఇప్పుడు ఇందుట్లో మనకి డాట్ ప్రోడక్ట్లో వచ్చినట్టే ఇందులో కూడా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఏ కామా బి ఆర్ ప్యారలల్ అయితే దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి అన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ కామా బి ఆర్ ప్యారలల్ అయితే దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. లేకపోతే ఈక్వల్ టు కాకపోతే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కామా బి నాట్ ఈక్వల్ టు 0 ఇంకా ఏ కామా బి ఆర్ నాట్ ఈక్వల్ లేదు ప్యారలల్, ఒక్క నిమిషం, ఆర్ నాట్ ప్యారలల్. ఇందాక ప్యారలల్ అన్నాడు, ఇప్పుడు నాట్ ప్యారలల్ అయితే దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ మోడ్ బి ఇంటూ సైన్ ఏ కామా బి ఇంటూ ఎన్. అయితే ఇక్కడ ఎన్ ఏదో కొత్తగా వచ్చింది కదా. ఎన్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ జనరేటెడ్ బై ఏ కామా బి. ఓకే, ఇక్కడ ఏ బి ఎన్ అనేవి ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్. ఓకేనా? సో ఇంకొక ట్రిక్ వచ్చేసరికి ఏ ఈజ్ ఎనీ వెక్టార్ దెన్ ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు 0. క్రాస్ ప్రోడక్ట్లో సేమ్ టు సేమ్ వాల్యూ ఉంటే 0. నెక్స్ట్ ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 వెక్టార్స్ దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి క్రాస్ ఏ. ఓకే, నెక్స్ట్ది ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 వెక్టార్స్ దెన్ ఏ క్రాస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఈ 3 వాల్యూస్ కూడా సేమ్ టు సేమ్ వస్తుంది. అండ్ మైనస్ ఏ క్రాస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఏ క్రాస్ బి వస్తుంది. అట్లనే ఇంకా ఇఫ్ ఏబి ఆర్ 2 వెక్టార్స్ ఎల్ఎం ఆర్ 2 స్కేలార్స్ అంటే కాన్స్టెంట్ వాల్యూస్ అయితే ఎల్ఏ క్రాస్ ఎంబి ఈజ్ ఈక్వల్ టు ముందు ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమున్నాయి? ఎల్ ఎం ఉంది, తర్వాత ఏ క్రాస్ బి ఉంది. ఇది ఇట్లా రాసుకోవాలి. ఓకేనా? సో ఇంకా ఈ 2 వెక్టార్స్ రిలేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఏ బి సి ఆర్ 3 వెక్టార్స్ ఓకే దెన్ ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి అవుతుంది. లైక్ దట్ సెకండ్ వన్ వచ్చేసి బి ప్లస్ సి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ క్రాస్ ఏ లోపల మల్టిప్లై చేస్తే బి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ ఏ, బి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ ఏ ఇట్లా బ్రాకెట్ పెట్టుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఈ క్రాస్ ప్రోడక్ట్లో సేమ్ టు సేమ్ వస్తే అంటే ఐ డాట్ ఐ వాల్యూ 0, జే డాట్ జే వాల్యూ 0, కే డాట్ కే వాల్యూ కూడా 0నే. అంటే డాట్ ప్రోడక్ట్లో ఐ డాట్ ఐ వాల్యూ 1, క్రాస్ ప్రోడక్ట్లో ఐ క్రాస్ ఐ వాల్యూ 0. అయితే నెక్స్ట్ నేను ఒక సింపుల్గా ఇట్లా సర్కిల్ తీసుకుంటా. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా 3 వాల్యూస్ ఐ తర్వాత జే తర్వాత కే. ఈ డయాగ్రామ్ త్రూనే మీకు ఆన్సర్ వచ్చేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే ఐ క్రాస్ జే, ఇదిగో ఐ క్రాస్ జే, నెక్స్ట్ వాల్యూ ఏమున్నది? కే ఉన్నది. అట్లనే జే క్రాస్ కే, జే క్రాస్ కే, నెక్స్ట్ వాల్యూ ఏమున్నది? ఐ. అంటే
క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే నెక్స్ట్ నెంబరే వచ్చేస్తుంది. నెక్స్ట్ కే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వాల్యూ జే. మరి ఇది బాగానే ఉంది సార్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే ఇప్పుడు ఐ క్రాస్ కే, ఇప్పుడు ఐ క్రాస్ కే ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూ జే ఉంది. బట్ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్ అంటే మైనస్ పెట్టుకోవాలి. తర్వాత కే క్రాస్ జే ఈజ్ ఈక్వల్ టు కే జే, తర్వాత ఐ ఉంది, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్. ఓకేనన్నా. తర్వాత జే క్రాస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు కే, బట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి మైనస్. సో ఇలా మనం ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ని బట్టి ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు a1i plus a2j plus a3k, b is equals to b1i plus b2j plus b3k అయితే దెన్ ఏ క్రాస్ బి వాల్యూ కావాలంటే, ఏ క్రాస్ బి అంటే స్టార్టింగ్లో చెప్పినా కదా, డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ అంటే డెట్ వస్తుందని. ఫస్ట్ రో we will write I J K. మరి సెకండ్ రోలో ఏ వెక్టార్లో ఉన్న IJK కోఎఫిషియంట్స్, I కోఎఫిషియంట్ A1, J కోఎఫిషియంట్ A2, K కోఎఫిషియంట్ A3. థర్డ్ రోలో B వెక్టార్లో ఉన్న IJK కోఎఫిషియంట్స్, I కోఎఫిషియంట్ B1, J కోఎఫిషియంట్ B2, K కోఎఫిషియంట్ B3. దీనికి డెట్ అప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏ క్రాస్ బి. యాక్చువల్గా ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దానికి రిలేటెడ్ కొంచెం లెందీ ఆన్సర్ వస్తుంది. అదే వాల్యూస్కి రిలేటెడ్, నెంబర్కి రిలేటెడ్ ఇచ్చిండు అనుకో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. ఓకేనా? సరే, నెక్స్ట్ ఐ కెన్ మూవ్ టు వన్ మోర్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనకి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు a1i plus a2m plus a3n ఇచ్చి, ఓకే, ఇంకా b ఈజ్ ఈక్వల్స్ టు b1i ప్లస్ b2m ప్లస్ b3n ఇచ్చి, వేర్ i, m, n ఫార్మ్స్ ఏ. యాక్చువల్గా ఇది ఎల్ఏ అనుకుంటా, సారీ ఇది ఎల్ వస్తుంది, నన్ను ఐలాగా రాసిన. a1l ప్లస్ a2m ప్లస్ a3n, బి వాల్యూ b1l ప్లస్ b2m ప్లస్ b3n. ఇక్కడ ఐ అంటున్నా, ఐ కాదు, ఎల్ కామా ఎం కామా ఎన్ ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్. దెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు, మళ్ళీ ఇట్లనే డెట్ తీసుకోండి. ఫస్ట్ రో ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి అది వదిలేసి ఎం క్రాస్ ఎన్. ఈడ సెకండ్ దాంట్లో ఎం ఉంది కాబట్టి ఎం వదిలేసి మిగతావి రెండు ఎన్ క్రాస్ ఎల్. ఓకే, ఇంకొకటి 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఎన్ ఉంది కదా, ఈ ఎన్ వదిలేసి మిగతావి ఎల్ క్రాస్ ఎం. ఇంకా ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్ కోఎఫిషియంట్స్ a1, a2, a3. సెకండ్ దాంట్లో b1, b2, b3. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి IMN ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ నాన్ కోప్లేనార్ వెక్టర్స్. దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏ బి ఆర్ టూ నాన్ జీరో వెక్టార్స్. దెన్ సైన్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఏ క్రాస్ బి బై మోడ్ ఏ మోడ్ బి. ఇది ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన క్రాస్ ప్రోడక్ట్ రిలేటెడ్ వస్తుందని. సైన్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ క్రాస్ బి బై మోడ్ ఏ మోడ్ బి. ఓకే, సో
ఇప్పుడు నెక్స్ట్ వెక్టార్ ఏరియా కిందకి రిలేటెడ్ కాన్సెప్ట్ వస్తుంది. అసలు వెక్టార్ ఏరియా అంటే నేను ఫస్ట్ రీడ్ చేస్తున్నాను. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ రీజియన్ బౌండెడ్ బై ఎ ప్లేన్ కర్వ్ C and small n is unit vector perpendicular to the plane of the curve ante C of the curve such that the direction of the curve drawn can be considered anti-clockwise. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, క్లాక్ వైజ్ అయితే ప్లస్, యాంటీ క్లాక్ వైజ్ అయితే మైనస్. ఇక్కడ కన్సిడర్డ్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ ఇగో ఈ వెక్టార్ ఏ ఏరియా ఇంకా ఎన్ రెండు మల్టిప్లై అయిపోయి ఎన్ ఈజ్ కాల్డ్ వెక్టార్ ఏరియా. ఓకేనా? వెక్టార్ ఏరియా ఆఫ్ ద ప్లేన్ రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్. సరే, ఏ ఇంకా ఎన్ మల్టిప్లై అయితే వచ్చేది వెక్టార్ ఏరియా అంటుండు. సరే, ఇప్పుడు దానికి రిలేటెడ్ ఫార్ములా ఏమొస్తుందో చూద్దాం. ద వెక్టార్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ హాఫ్ ఏబి క్రాస్ ఏసి, లేదంటే హాఫ్ బీసీ క్రాస్ బిఏ, లేదంటే హాఫ్ సిఏ క్రాస్ సిబి. అంటే ఈ 3 వాల్యూస్లో మన దగ్గర ఏబిసి ఉన్న వాల్యూస్కి రిలేటెడ్గా ఏది అడిగితే అది దానికి రిలేటెడ్ మనం తీసుకోవాలి. హాఫ్ ఏబి క్రాస్ ఏసి, లేదు హాఫ్ బీసీ క్రాస్ బిఏ, లేదు హాఫ్ సిఏ క్రాస్ సిబి. ఓకే, సరే. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు నెక్స్ట్ page. Okay, if ABC is a triangle such that AB is equals to A anta, AC is equals to B anta, then the vector area of triangle ABC, area of triangle ABC ki vector area కావాలి అంటే హాఫ్ ఏ క్రాస్ బి, లేదు ఏ క్రాస్ బి బై 2. అయితే వెక్టార్ ఏరియా అడిగిండు కదా, దీని నుంచే స్కేలార్ ఏరియా కావాలి అంటే హాఫ్ ఈ ఏ క్రాస్ బికి జస్ట్ మాడ్ పెట్టుకోండి, మాడ్ ఏ క్రాస్ బి బై 2 రాసుకోవచ్చు, ఆర్ 1/2 ఇంటూ మాడ్ ఏ క్రాస్ బి. ఓకేనన్నా? స్కేలార్ ఏరియా అంటే హాఫ్ మాడ్ ఏ క్రాస్ బి, వెక్టార్ ఏరియా అంటే హాఫ్ ఏ క్రాస్ బి. చూడండి అన్న, ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తున్నాయో. ఓకేనా? సో కొంచెం లెందీ అయినా కానీ స్మార్ట్, క్యూట్, బట్ యూజ్ఫుల్. ఓకే, ఇవన్నీ మనకి ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. లైక్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఈప్సెట్, తెలంగాణ వాళ్ళకి ఎంసెట్, త్రూఅవుట్ ఇండియా వాళ్ళకి ఐఐటి జేఈ ఎగ్జాము. ఓకే, కర్ణాటక వాళ్ళకి కేసెట్. ఇట్లా స్టేట్ వైజ్ ఎగ్జామ్స్ వాళ్ళందరికీ వెక్టార్స్ అనేది అందరికీ సేమ్ టు సేమ్. ఇంకొకటి నన్న ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ 1Aలో ఉండే వెక్టార్స్ కాన్సెప్ట్ ఫిజిక్స్లో కూడా వస్తుంది. మొత్తం ఎగ్జాక్ట్ కాకపోయినా మ్యాక్సిమం సేమ్ కాన్సెప్ట్ అయితే అందులో కూడా వస్తుంది కాబట్టి సో నేర్చుకోండి. Okay, next, if A, B, C are 3 position vectors of the vertices of a triangle, then the vector area of triangle, then the vector area of triangle 3 vectors ఉంటాయి A, B, C, ఇడేమో 2 vectors ఉన్నప్పుడు is equals to half into A cross B plus B cross C plus సి క్రాస్ ఏ. 3 వెక్టార్స్ ఉంటే వెక్టార్ ఏరియా అడిగితే హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ ఏ. ఓకేనన్నా? నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్. ఇఫ్ ఏ బి సి ఆర్ ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, దెన్ ఏ క్రాస్ బి plus B cross C plus C cross A is a vector perpendicular to the plane ABC అంట.
ఏమంటుండో ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ ఏ ఈజ్ ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఏబిసి. సో దీంట్లోనే వన్ మోర్, ఇఫ్ ఏ బి సి ఆర్ collinear, if A, B, C are collinear, if and only if A cross B plus B cross C plus C cross A వాల్యూ 0. ఎందుకంటే ఇవి ఏబిసిఆర్ కొలీనియర్ కాబట్టి ఇగో ఇక్కడ మనకు వచ్చిన ఫార్ములా ఉంది కదా, ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది కొలీనియర్ అవుతాయి. సరే మనకి ప్యారలెలోగ్రామ్ అంటుండు. ప్యారలెలోగ్రామ్ అంటే 4 ఉండాలి. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఇంకా బిడి ఈజ్ ఈక్వల్స్ టు బి, బిడి కాదు సారీ బీసీ, BC is equals to B. BC value B అయితే then the vector area of ABCD is equals to A cross B. ఏమంటుండో ABCD is a parallelogram and AB is equals to A, BC is equals to B, then the vector area of parallelogram ABCD is A cross B. అయితే వెక్టార్ ఏరియా అడగకుండా ఓన్లీ ఏరియా ఆఫ్ parallelogram ABCD is mod A cross B. ఓకేనా? ఏరియా ఓన్లీ ఏరియా అడిగితే ప్యారలెలోగ్రామ్లో మోడ్ ఏ క్రాస్ బి, వెక్టార్ ఏరియా అడిగితే ప్యారలెలోగ్రామ్లో ఏ క్రాస్ బి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ప్యారలెలోగ్రామ్ రిలేటెడే. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్, ఏబిసిడి ఈజ్ ఏ parallelogram and AC is equals to A, BD is equals to B. Okay nana, AC value A, BD value B, then vector area is equals to half into A cross B. Only area అడిగితే half mod A cross B. అంటే ఇక్కడ ప్యారలెలోగ్రామ్లో ఇందాకలు ఇచ్చినవి ఇక్కడ ఇచ్చినవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏసీ వాల్యూ ఏ, బీడీ వాల్యూ బి ఇస్తే దెన్ వెక్టార్ ఏరియా ఈజ్ హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి. ఓన్లీ ఏరియా అడిగితే హాఫ్ మోడ్ ఏ క్రాస్ బి అనమాట. సో వీఆర్ మూవింగ్ టు వన్ మోర్ కాన్సెప్ట్, ఈజియెస్ట్ వన్, ద వెక్టార్ equation of the line passing through the point A with position vector small a and perpendicular to the vectors b comma c is r is equals to a plus t into b cross c. మళ్ళొకసారి, the vector equation of the line passing through the point A with the position vector small a and perpendicular to the vectors b comma c is r is equal to a plus t into b cross c. ఈసారి మనం స్టార్టింగ్లో నేర్చుకున్న ప్రొజెక్షన్ అనే దాని కాన్సెప్ట్కి రిలేటెడ్ ఏమడుగుతుండంటే, the length of the projection of B on a vector
perpendicular to A in the plane generated by A comma B is mod A cross B by mod A. మళ్ళీ ఒకసారి నన్ను వన్ మోర్ టైమ్. ద లెంత్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ B on a vector perpendicular to A in the plane generated by A comma B is mod A cross B by mod A. డౌట్ వస్తుంది, సార్ ఎక్స్చేంజ్ అయితే లెంత్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ A on B అడిగితే mod A cross B by mod B వస్తుంది. సో సిమిలర్లీ రాస్తున్న A on B is equals to ఈ మోడ్ ఏ క్రాస్ బి అట్లనే ఉంటుంది, డినామినేటర్లో మోడ్ బి వస్తుంది. ఓకే సరే, నెక్స్ట్ వన్ ఐ ఆమ్ మూవింగ్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ పి. నెక్స్ట్ కాన్సెప్ట్, ద పర్పెండిక్యులర్ distance from point P to the line joining the points A comma B is mod AP cross AB by mod AB. మళ్ళీ ఒకసారి వన్ మోర్ టైమ్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ P టు ద లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ A comma B is mod AP cross AB by AB. ఓకేనా? సో ఇంకా వన్ మోర్, ఏదో టార్క్ అంటుండు. అసలు టార్క్ అనేది ఐపీఎల్లో మనకి ఎప్పుడు రాలేదు. టార్క్ అంటే ద టార్క్ ఆర్ వెక్టర్ మూమెంట్ ఆర్ మూమెంట్ వెక్టర్ M of a force F about a point P is defined as capital M is equal to R cross F. ఓకే, ఇక్కడ ఏమంటుండో M is equal to R cross F. Here R is the vector. R అనేది ఒక వెక్టార్. ఎక్కడి నుంచమ్మా? ఫ్రమ్ ద పాయింట్ P to any point A on the line of action L of F. టార్క్ అంటే టార్క్ అయినా అనొచ్చు, వెక్టార్ మూమెంట్ అయినా అనొచ్చు, మూమెంట్ వెక్టార్ M. ఈ M అనేది మూమెంట్ వెక్టార్ M ఆఫ్ ఏ ఫోర్స్ F అబౌట్ ఏ పాయింట్ P ఈజ్ డిఫైన్డ్ M ఈజ్ ఈక్వల్స్ టు R క్రాస్ F. ఇక్కడ R అనేది వెక్టార్ ఫ్రమ్ ద పాయింట్ P టు ఎనీ పాయింట్ A ఆన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ L ఆఫ్ F. నన్ను ఇక్కడితో క్రాస్ ప్రోడక్ట్ అయిపోయింది. ఈసారి ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్ అంటే 3 వెక్టార్స్ వస్తాయి. నెక్స్ట్ ట్రిపుల్ ప్రోడక్ట్స్ నన్న ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్స్ అంటే కంపల్సరీగా మనకి 3 వెక్టార్స్ అయితే ఉంటాయి. ఇఫ్ ఏ బి సి ఆర్ 3 వెక్టార్స్, దెన్ ఏ క్రాస్ బి డాట్ సి చేయాలన్నా, ఏ డాట్ బి క్రాస్ సి చేయాలన్నా, ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ని ఏమంటామంటే ఆర్ కాల్డ్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్స్. ఓకే, స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్స్. అయితే అన్ని క్రాసే ప్రోడక్ట్ రావాలని ఏం లేదు. క్రాస్ ప్రోడక్ట్కి డాట్ ప్రోడక్ట్ కూడా రిలేషన్ ఉంటుంది. ఏ క్రాస్ బి డాట్ సి ఇంకా ఏ డాట్ బి క్రాస్ సి, దే ఆర్ కాల్డ్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్స్. ఓకే సరే, నెక్స్ట్ if A, B, C are 3 non-coplanar vectors and V is the volume of the parallelepiped A comma B comma C are
3 నాన్ కోప్లేనార్ వెక్టార్స్ అంట. ఇంకా v ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ parallelepiped, ఓకే, విత్ ఏబిసి యాజ్ కోటర్మినస్ ఎడ్జెస్. ఈ ఏబిసి అనేవి కోటర్మినస్ ఎడ్జెస్ అయితే ఇక్కడ ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ వస్తుంది వి. ఇంకా ఇది ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సిస్టమ్. ఓకే, ఇంకొకటి ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి వస్తే లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టమ్. ఓకే, ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు వి వచ్చిందనుకోండి, రైట్ హ్యాండెడ్ సిస్టమ్. ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి వస్తే లెఫ్ట్ హ్యాండెడ్ సిస్టము. ఇట్లనే ఏ కామ బి కామ సి ఆర్ 3 వెక్టార్స్, దెన్ ఏ క్రాస్ బి dot c is equals to b cross c dot a is equal to c cross a dot b. ఈ 3 వాల్యూస్ కూడా పొజిషన్స్ మారిపోయినాయి కానీ వాల్యూ అయితే సేమ్ టు సేమ్. ఏమంటేది ఏంటన్నా ఏ క్రాస్ బి డాట్ సి వాల్యూ, బి క్రాస్ సి డాట్ ఏ వాల్యూ, సి క్రాస్ ఏ డాట్ బి వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. ఇంకా if a b c are 3 vectors, if a dot a b c are 3 vectors, then a cross b dot c value a dot b cross c కి ఈక్వల్ అంట. ఏమంటుండు, ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి క్రాస్ సి. అంటే ఏ బయటకు వచ్చింది, ఈ క్రాస్ ఇక్కడ పోయి బి క్రాస్ సి వచ్చింది. మరి వీటికి ఏమొస్తుంది అని మీకు డౌట్ వస్తుంది, నేను చెప్తాను. బి క్రాస్ సి డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బయటికి పోతుంది డాట్ ఈ రెండింటికి సి క్రాస్ ఏ వస్తుంది. అలాగే ఇవి రెండింటికి సి క్రాస్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు సి బయటకు వచ్చేస్తుంది డాట్ ఈ రెండింటికి ఏ క్రాస్ బి అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మనం ఇవి నేర్చుకోవాలి ఈజీగా. ఒకటి వస్తే మిగతా వచ్చేసినట్టే కదా. సరే, నెక్స్ట్ ఏ క్రాస్ బి డాట్ సి ఈజ్ డినోటెడ్ బై ఇగో మ్యాట్రిక్స్ సింబల్ ఏబిసి. నేను దీన్ని క్యాప్ ఏబిసి అని సింపుల్గా గుర్తుపెట్టుకోమని చెప్తా. రీడ్ ఇట్ యాజ్ బాక్స్ ఏబిసి. దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు, బాక్స్ ఏబిసి లాగా రీడ్ చేయండి అంటున్నారు. నేను బాక్స్ అయినా క్యాప్ అయినా మీ ఇష్టం. ఓకేనన్నా? ఎట్లనన్నా మీకు ఈజీగా ఉండేలాగా, ఎట్లా ఈజీగా ఉంటే అట్లా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏబిసి ఆర్ 3, దెన్ వాళ్ళు అన్నట్టే బాక్స్ ఏబిసి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ బీసీఏ ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ సిఏబి. ఓకే, విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు మైనస్ బాక్స్ బిఏసి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బాక్స్ CBA, which is also equal to minus box ACB. అంటే వీటికి ఈ రెండింటికి తేడా ఏంది, బిఏ పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి మైనస్, సి అండ్ బి పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి మైనస్, సి అండ్ ఏ పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి మైనస్. ఓకే, సో ఇలా మనం కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి ఈసారి. If a comma b are 2 vectors, if a comma b are 2 vectors, then క్యాప్లో ఏబి వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ క్యాప్లో ఏబిఏ వచ్చేసింది ఈజ్ ఈక్వల్ టు క్యాప్లో బిఏఏ. వీటన్నిటి ఆన్సర్ 0. ఎందుకంటే ఏదైనా ఒక వాల్యూ 2 సార్లు వచ్చింది అంటే దాని ఆన్సర్ 0 అని. In a determinant, any 2 rows or any 2 columns are equal, then that det value equal to 0 అని. ఓకే, సరే. అండ్ వన్ మోర్
concept. If A, B, C are three vectors, A, B, C are three vectors, L, M, N are three real numbers. ఇవి రియల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తే దెన్ క్యాప్ ఎల్ఏ ఎంబి ఎన్సి ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో స్కేలార్స్ అవి బయట రాసుకోవాలి. ఎల్ఎంఎన్ ఇంటూ క్యాప్ ఏబిసి. ఓకే, ఇది సంగతి. సో నెక్స్ట్ నమ్మ కాన్సెప్ట్ వచ్చేసి త్రీ వెక్టార్స్ని కన్సిడర్ చేసేస్తున్నా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు A1I ప్లస్ A2J ప్లస్ A3K. ఓకే, లైక్ దట్ B ఈక్వల్స్ టు B1I ప్లస్ B2J ప్లస్ B3K. C ఈజ్ ఈక్వల్స్ టు C1I ప్లస్ C2J plus C3K. Then క్యాప్ ఏబిసి వాల్యూ కావాలంటే క్యాప్ ఏబిసి వాల్యూ అంటే ఈ క్యాప్ ఏబిసి అంటే ఏం లేదు, ఇట్లా క్రాస్ ప్రోడక్ట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ క్రాస్ బి క్రాస్ సి కానీ, ఓకే, ఏ క్రాస్ బి క్రాస్ సి కానీ ఇట్లా రాసినామంటే ఇట్లా డెట్ అనే అర్థము. క్యాప్ ఏబిసి రాసిన ఇవి రాసిన అన్నీ ఒకటే. అయితే ఏ వెక్టార్లో కోఎఫిషియంట్స్ ఏమున్నాయి, అది ఫస్ట్ రోలో A1 A2 A3. బి వెక్టార్లో కోఎఫిషియంట్స్ B1 B2 B3. సి వెక్టార్లో కోఎఫిషియంట్స్ C1 C2 C3. ఓకే, సో ఇట్లా మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, త్రీ వెక్టార్స్ ఇస్తే క్యాప్ ఏబిసి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం రాసుకున్నాం కదా. సరే, దీన్నే చిన్న మోడిఫికేషన్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా. ఏమంటుండు, ఇఫ్ ఏ ఈక్వల్ టు A1L ప్లస్ A2M ప్లస్ A3N. ఓకే, B ఈజ్ ఈక్వల్స్ టు B1L ప్లస్ B2M ప్లస్ B3N. ఇంకా C ఈజ్ ఈక్వల్స్ టు C1L ప్లస్ C2M ప్లస్ C3N, వేర్ LMN ఇక్కడ LMN ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్. ఓకేనా, దెన్ క్యాప్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవుట్ సైడ్ క్యాప్ LMN ఇవి యాక్చువల్గా కాన్స్టెంట్ టర్మ్సే. క్యాప్ LMN ఇంటూ ఇందాక రాసినట్టే ఇగో ఫస్ట్ వెక్టార్ కోఎఫిషియంట్స్ A1 A2 A3, సెకండ్ వెక్టార్ కోఎఫిషియంట్స్ B1 B2 B3, థర్డ్ వెక్టార్ కోఎఫిషియంట్స్ C1 C2 C3. ఇంతకుముందు దానికి ఇప్పటిదానికి తేడా ఏంటంటే అమ్మ L, M, N ఫార్మ్స్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ ఆఫ్ నాన్ కోప్లేనార్ వెక్టార్స్ ఇచ్చిండు కాబట్టి ఈ క్యాప్ LMN రాసి మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడండి అన్న, చాలా చాలా కొత్త ఫార్ములాస్ ఇంకా ఈజీగా ఉండే ట్రిక్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ నేర్చుకుంటున్నాం. ఇంకొకటి కాన్సెప్ట్ ట్రిక్, ఇఫ్ ఏబిసి ఆర్ త్రీ వెక్టార్స్ దెన్ ఏ క్రాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి అన్నమాట. అట్లనే ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ బి ప్లస్ సి క్రాస్ ఏ వాల్యూ కావాలి అంటే బి క్రాస్ ఏ ప్లస్ సి క్రాస్ ఏ. ఓకే, ఇట్లా మనం రాసుకోవాలి. అయితే ఇంకా త్రీ వెక్టార్స్ ఏబిసి ఆర్ త్రీ వెక్టార్స్ ఆర్ కోప్లేనార్ అంటే ఏబిసి ఆర్ కోప్లేనార్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యాప్
ఏ బి సి ఈక్వల్ టు 0. ఏమడుగుతుండో 3 వెక్టార్స్ ఏబీసీ ఆర్ కోప్లేనర్ అవ్వాలంటే క్యాప్ ఏబీసీ ఈక్వల్ టు 0. క్యాప్ ఏబీసీ అంటే ఇగో ఇట్లనే ఈ ఏబీసీ వాల్యూస్ ఇస్తాడా, అవి డెట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవటమే. నెక్స్ట్ అమ్మ టెట్రాహెడ్రన్కి వాల్యూమ్ అడుగుతుండు. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. టెట్రాహెడ్రన్ అంటే మళ్ళీ 4 ఉంటాయి. ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/16 మళ్ళీ క్యాపే. దీనిలాగానే క్యాప్ అంటే మళ్ళీ డెట్టే వస్తుంది. క్యాప్లో ఏబి ఏసి ఏడి. ఇది వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ 1/6 క్యాప్ ఏబి ఏసి ఏడి. సార్ నాకు ఏబి ఎట్లా చేయాలో తెలియదు సార్ అంటవా, చెప్తాను ఒక్క నిమిషం. ఏబి అంటే పొజిషన్ వెక్టార్స్ యూజ్ చేయాలి, ఓబి మైనస్ ఓఏ. అట్లనే ఏసి ఈజ్ ఈక్వల్స్ టు ఓసి మైనస్ ఓఏ. ఓకే. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి మైనస్ ఓఏ. ఇవే యూజ్ చేయాలి. ఏతోనే స్టార్ట్ చేయాలి, తర్వాత బిసిడి. ఇంకా వేరే ఏం రాయొద్దు. ఏబి బిసి సిడి రాస్తా అంటే అది రాంగ్ అవుతుంది. ఏబి ఏసి ఏడి మాత్రమే చేయాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ పోదాము. నెక్స్ట్ పేజీకి పోతున్నా. సో ఈసారి మనల్ని ఏ బిసి ఆర్ 3 కోటర్మినస్ ఎడ్జెస్ ఇస్తుండు. కోటర్మినస్ ఎడ్జెస్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. ఆఫ్ ఏ టెట్రాహెడ్రన్. మళ్ళీ టెట్రాహెడ్రన్లో ఎడ్జెస్ ఇస్తే దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఈజ్ ఈ ప్లస్ ఆర్ మైనస్ 1/6 అట్లనే ఉంటుంది. ఈ కోటర్మినస్ ఎడ్జెస్ ఇందులో రాసుకోవాలి. ఏబిసి. క్యాప్ ఏబిసి అంటే మళ్ళీ డెట్టే అని మీనింగ్ వస్తుంది. ఈసారి మనకి 4 పాయింట్స్ ఉంటాయి. ఏమేంటాయి? ఏబిసిడి ఆర్ కోప్లేనార్ if and only if cap AB AC AD is equals to 0. ABCD అనేవి కోప్లేనర్ అవ్వాలంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్యాప్ ఏబి ఏసీ ఏడి ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఏబి ఏసీ ఏడి ఎట్లా వస్తాయి అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇగో ఇదే ఏబి ఏసీ ఏడి. ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ, ఏసీ అంటే ఓసి మైనస్ ఓఏ, ఏడి అంటే ఓడి మైనస్ ఓఏ. గుర్తుపెట్టుకోండి అన్న. ఇంకా వన్ మోర్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్. మళ్ళీ వెక్టార్ ఈక్వేషన్కి వెళ్ళిపోతున్నాం. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఏబిసి హ్యావింగ్ పొజిషన్ వెక్టార్స్ స్మాల్ ఏబిసి ఈజ్, ఈ క్యాప్ అట్లనే వస్తుంది, ఆర్ మైనస్ ఏ, బి మైనస్ ఏ, సి మైనస్ ఏ is equal to 0. ఏమడుగుతున్నానని వాట్ దే ఆర్ ఆస్కింగ్ యూ, వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ క్యాపిటల్ ఏబిసి హ్యావింగ్ పొజిషన్ వెక్టార్ స్మాల్ ఏబిసి ఈజ్ క్యాప్ ఆర్ మైనస్ ఏ, బి మైనస్ ఏ, సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, the equation of the plane passing through 3 points. I am writing 3 points x1 y1 z1, second point x2 y2 z2, third point x3 y3 z3 is. ఓకే. వెక్టార్ ఈక్వేషన్ కావాలి అంటే మళ్ళీ డెట్లో రాసుకోవాలి. ఎక్స్ మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. సెకండ్ది కాబట్టి x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. థర్డ్ రో కాబట్టి x3 మైనస్ x1, y3 మైనస్ y1,
z3 minus z1 is equals to 0. చూడండి ఎంత బాగుందో. మన దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కావాలి అంటే డెట్లో x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1. సెకండ్ రో కాబట్టి x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. థర్డ్ రో కాబట్టి x3 మైనస్ x1 y3 మైనస్ y1 z3 మైనస్ z1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనన్నా. సో ఎక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి వెక్టర్ ఆల్జీబ్రాలో. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నిన్న అయిపోయింది. ఈరోజు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ రిలేటెడ్ చెప్పుకున్నాం, తర్వాత క్రాస్ ప్రోడక్ట్ రిలేటెడ్ నేర్చుకున్నాం. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్లో కూడా మనకి ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనన్నా. క్రాస్ ప్రోడక్ట్లో ఓన్లీ 2 ఉంటాయి. ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్లో 3 వెక్టార్స్ వస్తాయి. ఓకే. సో స్లో అండ్ లెర్న్ విన్స్ ద రేస్ అన్న కంటిన్యూషన్ 1.5 hours నుంచి కాన్సెప్ట్ నేర్పిస్తున్నా. ఎవరు లేకపోయినా నేనైతే అప్లోడ్ చేస్తా, అప్డేట్ చేస్తా. ఓకే కాన్సెప్ట్ని. సో వీలున్నప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళి ఈ కాన్సెప్ట్ వీడియోని క్లిక్ చేసి మీరు నేర్చుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాబు ఇంకా అయిపోలేదు నాన్న, జర బోర్ కొడుతుందేమో అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ద వెక్టార్ equation of the plane. Okay, the vector equation of the plane passing through 3 points a b c having position vector small a small b small c is r డాట్ పెట్టుకోండి ఫ్లవర్ బ్రాకెట్లో. అంటే బ్రాకెట్స్ వేరే వేరేగా వస్తాయి కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్లో b క్రాస్ c plus c cross a plus a cross b is equals to cap a b c. ఏం అడుగుతున్నానన్న, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసెస్ త్రూ the points a comma b comma c having the position vectors small a comma small b comma small c is r dot b cross c plus c cross a plus a cross b is equal to cap a b c. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. 2 వాల్యూస్ 2 వెక్టార్స్ ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు 3 వెక్టార్స్ ఉంటాయి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్, passing through the points a b c having position vectors small a comma b comma c is ఇగో ఈడ అయితే క్యాప్ ఏ బి సి పెట్టుకోండి, దానికి మాడ్ పెట్టుకోండి, హోల్ డివైడెడ్ బై మళ్ళీ మాడ్ పెట్టుకోండి, అందులో బి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ ఏ ప్లస్ a cross b. Okay, one more time. Perpendicular distance from the origin to the plane passing through the points a comma b comma c having position vector small a b c is mod cap a b c by mod b cross c plus c cross a plus a cross b. Okay, so ikkada the vector equation of the plane, one more, the vector equation of the plane passing through the point A having position vector A and parallel to vectors B comma C. Vector equation of the plane passing through the point A having position vector A and parallel to the vector B and C is క్యాప్లో ఆర్ మైనస్ ఏ బి సి ఈజ్ ఈక్వల్స్ టు 0. పొజిషన్ వెక్టార్ ఏ కాబట్టి ఆర్ మైనస్ ఏ, ప్యారలల్ టు వెక్టార్ బీసీ కాబట్టి మామూలుగా బీసీ, క్యాప్లో ఆర్ మైనస్ ఏ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 0.
నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్ వచ్చేసి ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ through the point A, passing through the point A, having position vector A, okay, and parallel to the vectors B comma C is cap R B C is equals to cap A B C. ఓకే, యాక్చువల్గా దీనినే ప్యారలల్గా ఎట్లా రాసుకోవచ్చు, ఆర్ మైనస్ ఏ పిసి క్యాప్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఈ మైనస్ ఏ ఇటువైపుకి వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్ ఇట్లనే ఉంటుంది, బిసి ఈజ్ ఈక్వల్ టు 0 వెళ్ళిపోయి ఈ మైనస్ ఏ ఇటు వస్తే ప్లస్ ఏ మళ్ళీ గివి బిసి వస్తుంది, అదే ఇక్కడ రాసుకున్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి అన్న, 1 by 1 కాన్సెప్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ట్రిక్ కాన్సెప్ట్, 2 lines are called skew lines. 2 lines are called skew lines if there exists no plane passing through them. Okay, 2 lines are called skew lines if there exists no plane passing through them. Passing ఏమి అవ్వదు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎల్ కామా ఎం ఆర్ స్క్యూ లైన్స్. ఇప్పుడు మనం 2 స్క్యూ లైన్స్ తీసుకున్నాం, ఎల్ ఎం. ఇఫ్ ఏ పాయింట్ పి on L and Q is a point on M such that PQ is perpendicular to L. ఏమంటున్నాడు, L, M are skew lines if P is a point on L and Q is a point on M such that PQ is perpendicular to L, ఇంకా PQ is perpendicular to M. Okay, then PQ is called shortest distance. Okay, then PQ is called shortest distance and PQ is called shortest distance line. ఓన్లీ PQ రాస్తేనేమో షార్టెస్ట్ డిస్టెన్స్ అంట. ఇంకా PQకి పవర్లో ఇట్లా డబల్ ఇంపైస్ లాగా యారో మార్క్ పెట్టేస్తే PQ ఈజ్ కాల్డ్ షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ అని అంటుండు. ఓకే, పీక్యూకి పవర్లో మనము యారో మార్క్ పెట్టేస్తే షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ బిట్వీన్ స్క్యూ లైన్స్. స్టార్టింగ్లో ఏమేమి అనుకున్నాం, స్క్యూ లైన్స్ ఎల్ ఇంకా ఎం అని అనుకున్నాం. అయితే మనకి ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. ఆ స్క్యూ లైన్స్ ఏమేంటి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎస్బి, ఇంకొకటి స్క్యూ లైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ టిడి. ఇందులో రిపీట్ చేయొద్దు నన్న, ఒక వెక్టార్ ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ, అదే స్క్యూ లైన్ అని అంటాడు. ఇంకొక వెక్టార్ ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ టీడీ. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా క్యాప్ ఏ మైనస్ సి బి
D divided by mod B cross D. ఇది మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా. ఐపీఈలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఎక్కడైనా కానీ కొన్ని ఐపీఈ నుంచే వస్తాయి. ఎక్కువగా మేజర్గా ఐపీఈ నుంచే వస్తాయి, తక్కువగా మనకి కొత్త ఫార్ములాస్ వస్తాయి. ఓకేనన్నా. సో ఇక్కడ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ బి సి ఆర్ 3 వెక్టార్స్, ఓకేనా, దెన్ ఏ క్రాస్ బి క్రాస్ సి, ఏ క్రాస్ బి క్రాస్ సి ఆర్ కాల్డ్, అసలు వీటిని ఏమని అంటారంటే స్టార్టింగ్లోనే నేర్చుకున్నాం, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏబిసి. ఓకే, ఏ క్రాస్ బి బ్రాకెట్లో క్రాస్ సి, ఏ క్రాస్ బ్రాకెట్లో బి క్రాస్ సి ఆర్ కాల్డ్ వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏబిసి. ఏబిసిలతో ఉంది కాబట్టి వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏబిసి అంటాం. ఇంకొకటి ఏబిసిఆర్ 3 వెక్టార్స్, దెన్ A cross B cross C equal to C dot A into B minus C dot B into A. It is also there in IPE 7 marks. ఐపీఈలో కూడా మనకి 7 మార్క్స్ రిలేటెడ్ ఉన్నది ప్రూఫ్. ఇక్కడ మనం జస్ట్ ప్రూఫ్ ఏం చేయము, యూజ్ చేస్తాం కాన్సెప్ట్. ఏ క్రాస్ B cross C is equals to A dot C into B minus A dot B into C. ఓకేనా, ఇది కాన్సెప్ట్. మనకి ఇంకా కొన్ని ఉన్నాయి టిప్స్, ఇంకా ట్రిక్స్. వదల బొమ్మాలి వదల అన్నట్టు నేనైతే మటుకి వీటిని కాన్సెప్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా ఎవ్రీ డే 1 డే 1 చాప్టర్ కాన్సెప్ట్గా అప్లోడ్ చేస్తాను. సో యూ విల్ ఫాలో మై డియర్స్. నెక్స్ట్ నన్న కాన్సెప్ట్ వచ్చేసి ఏబిసిడి ఆర్ 4 వెక్టార్స్, దెన్ ఏ క్రాస్ బి డాట్ సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్లా రాస్తామా, ఇది డెట్ లాగానే. ఫస్ట్ ఏ డాట్ సి, ఏ డాట్ డి, తర్వాత సెకండ్ దాంట్లో బి డాట్ సి, బి డాట్ డి. ఇట్లా రాశాక మనకి స్మాల్ మ్యాట్రిక్స్ డెట్ ఏడి మైనస్ బీసీ కాన్సెప్ట్ యూజ్ చేస్తామా, అట్లనే ఫస్ట్ ఏం చేయాలి, ఏ డాట్ సి చేయాలి, ఏ డాట్ డి చేయాలి, నెక్స్ట్ బి డాట్ సి చేయాలి, బి డాట్ డి చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి ఏడి మైనస్ బీసీ చేస్తే వచ్చేస్తుంది. సో ఇట్లనే మళ్ళీ ఏబిసిడి ఆర్ 4 వెక్టార్స్, దెన్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఈజ్ ఈక్వల్స్ టు క్యాప్ ఏబిడి ఇంటూ సి, ఓకేనా, మైనస్ క్యాప్ ABC into D, which is also equals to one more A cap ACD into B minus cap BCD into A. అంటే ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి వాల్యూ ఇది రాసిన లేదా ఇది రాసిన రెండు ఒకటే. ఓకేనా, జిగ్జాగ్ అయినా ఈ సేమ్ ఆన్సర్ వస్తుంది. సరే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటుండంటే కాన్సెప్ట్ రెసిప్రోకల్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఐపీఎల్ అసలు ఎప్పుడు వినట్లేదు. రెసిప్రోకల్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్, ఇందులో ఏ బి సి ఆర్ 3 వెక్టార్స్, then the
ట్రైడ్ ఆఫ్ వెక్టార్స్ ఇగో ఏకి ట్రైడ్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు బి క్రాస్ సి బై క్యాప్ ఏబిసి. ఓకే, అలాగే బికి ట్రైడ్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బి ఉంది కదా, లేని వాటికి క్రాస్ ప్రోడక్ట్ సి క్రాస్ ఏ బై ఈ డినామినేటర్లో క్యాప్ ఏబిసి అట్లనే ఉంటుంది. లైక్ దట్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో సి వదిలేసి మిగతా ఏమున్నాయి, ఏ క్రాస్ బి బై ఈ డినామినేటర్లో క్యాప్ ఏబిసి అట్లనే ఉంటుంది. ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్, ద సిస్టమ్ ఆఫ్ ద వెక్టార్స్ ఏబిసి అంటుండు. అంటే ఏకి ట్రైడ్ ఏ డాష్ ఈక్వల్ టు బి క్రాస్ సి బై క్యాప్ ఏబిసి రాసినామా, ఇది ఏకి ఏ డాష్ అనేది రెసిప్రోకల్ సిస్టమ్, బికి బి డాష్, సికి సి డాష్. చూడండి ఎంత ఈజీగా ఉందో. మూడిటికి డినామినేటర్లో సేమ్ ఉంది. న్యూమరేటర్లో కూడా సింపుల్ అన్న, ఏ డాష్ ఉంటే ఏ ఒకటి మర్చిపోండి, మిగతాయి బీసీ ఉందా రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. బి డాష్ ఉందా, బి ఒకటి మర్చిపోండి, మిగతాయి ఏ ఇంకా సి ఉందా, ఏ క్రాస్ సి లేదా సి క్రాస్ ఏ, రెండు ఎట్లయినా ఒకటే. నెక్స్ట్ సి మర్చిపోండి, ఏ క్రాస్ బి. చూడండి ఇట్లా మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏదో సెల్ఫ్ రెసిప్రోకల్ సిస్టమ్ అంటుండు. సెల్ఫ్ రెసిప్రోకల్ సిస్టమ్, ఇఫ్ ఏ బి సి ఆర్ త్రీ వెక్టార్స్, ఓకే, if the reciprocal system of vectors of ABC is ABC itself only, అంటే ఏబిసికి రెసిప్రోకల్ సిస్టమ్స్ అవే వస్తాయి, ఏబిసి అంటుండు. దెన్ ద సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్ ఏబిసి ఈజ్ కాల్డ్ సెల్ఫ్ రెసిప్రోకల్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్. ఏబిసికి రెసిప్రోకల్స్ ఏబిసి ఇట్ సెల్ఫే అవుతాయి అంటుండు, ఏబిసి ఇట్ సెల్ఫే అవుతాయి అంటుండు. ఓకేనా? సో దే ఆర్ కాల్డ్ సెల్ఫ్ రెసిప్రోకల్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్స్. ఓకేనా? ఇంకా కొన్ని ఉన్నాయి, సో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ యూ ఆల్ ఆర్ లెర్నింగ్ యూజింగ్ మై వీడియో కాన్సెప్ట్. లెర్నింగ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చాప్టర్లో ఉన్నాము. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడో రాసిన మీరు ఈ చాప్టర్ ఏదో అనుకుంటారు. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ట్రిక్స్ అలాంగ్ విత్ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి ఆన్ ఏ అడిగితే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. తర్వాత ఇంకొకటి యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగోనల్స్, యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్, యాంగిల్ ఎప్పుడు థీటాతో డినోట్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. ఓకేనన్నా? లేదు ఒక్కోసారి ఏమంటాడంటే ఈ కాస్ ఇన్వర్స్ ఇటు వచ్చేసింది అనుకో, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఎప్పుడైనా యాంగిల్ అంటే థీటాతోనే డిఫైన్ చేయాలి, కానీ కాస్ థీటా ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి దెన్ షో దట్ అంటాడు. కానీ ఇక్కడ యాంగిల్ అన్నాడు కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో షో దట్లు ఉండవు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/3 గుర్తుపెట్టుకోండి. అసలు మనకి ఐపీలో లేనిది ఇంకొకటి వస్తుంది, యాంగిల్ బిట్వీన్ ఏ డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ ఏ
diagonal of a face of the cube. ఇక్కడ ఏమంటుండు యాంగిల్ బిట్వీన్ ఏ డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ ఏ డయాగోనల్ ఆఫ్ ఏ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ theta is equals to cos inverse root 2 by 3. Diagonal of a cube की diagonal of a face of the cube की యాంగిల్ కావాలి అంటే cos inverse root 2 by 3. ఇది మనకి ఐపీఈలో రాలేదు, న్యూ ట్రిక్ ఇది, అందుకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, if ABC are 3 vectors such that ABC are 3 vectors ఇంకా such that ABC are perpendicular to B plus C, C plus A plus B respectively, then mod A plus B plus C is equals to under root mod A square plus mod B square plus mod C square. అంటే ఇక్కడ ఏమంటుండన్నా ఏబిసి ఆర్ 3 వెక్టార్స్ సచ్ దట్ ఏబిసి ఆర్ పర్పెండిక్యులర్ టు బి ప్లస్ సి. అంటే ఏ అనేది బి ప్లస్ సికి పర్పెండిక్యులర్, బి అనేది సి ప్లస్ ఏకి పర్పెండిక్యులర్, సి అనేది ఏ ప్లస్ బికి పర్పెండిక్యులర్ అయితే దెన్ mod ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఈక్వల్ టు అండర్ రూట్ mod ఏ స్క్వేర్ ప్లస్ mod బి స్క్వేర్ ప్లస్ mod సి స్క్వేర్ వస్తుంది. ఓకే సరే, నెక్స్ట్ ఏబి ఆర్ 2 వెక్టార్స్, ఏబి ఆర్ 2 వెక్టార్స్ అయితే దెన్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా mod ఏ డాట్ ఏ డాట్ బి. నెక్స్ట్ సెకండ్ రోలో ఏ డాట్ బి డాట్ బి. ఓకేనన్నా, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు సి క్రాస్ ఏ. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అయితే ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు సి క్రాస్ ఏ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇది ఒకటి న్యూ ట్రిక్ లాగా అనిపిస్తుంది, చూసుకోండి అన్న. ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, యాక్చువల్గా ఇదేం కొత్తదేం కాదు, మనకి ఐపీఈలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు దీనికి రిలేటెడ్. అది ఎలా అంటే ఇట్లుంటుంది, ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ గోయింగ్ టు దట్ సైడ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్. ఇట్లా అయినా రాసుకోవచ్చు, లేదు ఎగ్జామ్కి మనకి ఇట్లా కూడా అడుగుతాడు. ఇదిగో ఇట్లా అడుగుతాడు, మాడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే మాడ్ ఏ స్క్వేర్ అనే, బి స్క్వేర్ అంటే మాడ్ బి స్క్వేర్ అనే మైనస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్. నీ దగ్గర ఏ డాట్ బి మాడ్ ఏ మాడ్ బి వాల్యూస్ ఉండి మాడ్ ఏ క్రాస్ బి వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ ట్రిక్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఎనీ వెక్టార్, if A is any vector then A cross I whole square plus A cross J whole square plus A cross K whole square is equals to 2 into mod A square. అంటే ఏ అనేది ఒకటే సింగిల్ వెక్టర్ ఉంటుంది, ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్ ప్లస్ ఏ క్రాస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into mod A square. ఓకే, అండ్ ఇంకొక న్యూ కాన్సెప్ట్ అన్న ట్రిక్ వచ్చేసి ఇఫ్ ఏబిసి ఆర్
పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ capital A, B, C respectively, then the perpendicular distance then the perpendicular distance from capital C to the line AB, capital AB is ఏం రాయాలి మోడ్ అయితే రాసుకోండి B క్రాస్ C తర్వాత ప్లస్ C క్రాస్ A ప్లస్ A క్రాస్ B divided by mod B minus A. One more time, if A, B, C are three position vectors of the points A, B, C respectively, then the perpendicular distance from C to the line AB is B cross C plus C cross A plus A cross B, keep in det లేదా mod divided by mod B minus A. ఓకేనా? సో ఇట్లా కొన్ని అర్థం కానట్టుగా ఉండే ఫార్ములాస్ అయితే కొన్ని వస్తూ ఉంటాయి. సో కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఆర్ నాట్ ఈజీ బట్ ఆల్ ఆర్ నాట్ డిఫికల్ట్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ బాక్స్ ఐజేకే వాల్యూ 1. ఓకేనా? బాక్స్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ A ఈక్వల్స్ టు 2 క్యాప్ ABC. ఎందుకంటే A 2 సార్లు, B 2 సార్లు, C 2 సార్లు వస్తుంది కాబట్టి 2 బాక్స్ ABC ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి I క్రాస్ బ్రాకెట్లో J క్రాస్ K ప్లస్ J క్రాస్ K క్రాస్ I ప్లస్ K క్రాస్ I క్రాస్ J ఈక్వల్ టు 0. ఇది ఎట్లా సాధ్యం సార్? క్రాస్ ప్రోడక్ట్లో వేరే వేరే వాల్యూస్కి 0 అయితే రాదు కదా అని. యాక్చువల్గా మనం క్రాస్ ప్రోడక్ట్కి ఒక ట్రిక్ చెప్పిన, యారో మార్క్ తీసుకోవాలి, సర్కిల్ తీసుకోవాలి, తర్వాత 3 యారో మార్క్స్ తీసుకోవాలి అని. IJK, ఇప్పుడు J క్రాస్ K ఉందనుకుందాం. ఏది ఇక్కడెక్కడ వస్తుంది కదా, అట్లా J క్రాస్ K ఉంటే I రాస్తాం కదా. I క్రాస్ I అంటే 0నేగా, అట్లా ఆన్సర్ అయితే 0 వస్తుంది. ఓకే, ఈ ట్రిక్ అర్థం కాకపోతే స్టార్టింగ్లో మనం క్రాస్ ప్రోడక్ట్లో ఇది చెప్పుకున్నాం, దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకొని రండి, అర్థమవుతుంది. ఇంకొకటి A క్రాస్ B క్రాస్ C ప్లస్ దీనిలాగానే వస్తుంది, ఇది కూడా B క్రాస్ C క్రాస్ A ప్లస్ C క్రాస్ A క్రాస్ B వాల్యూ కూడా 0నే. ఏంటంటే ఇక్కడ ఐజేకే రిలేటెడ్ ఉన్నాయి, ఇప్పుడు ఏబిసి రిలేటెడ్ ఉన్నాయి. సో వన్ మోర్ ట్రిక్, I క్రాస్ A క్రాస్ I ప్లస్ J క్రాస్ A క్రాస్ J ప్లస్ K క్రాస్ A క్రాస్ K ఈజ్ ఈక్వల్ టు, ట్రిక్ చెప్తా చూడండి. దీని ఆన్సర్ అయితే 2A. ఐలు 2 సార్లు, జేలు 2 సార్లు, కేలు 2 సార్లు వచ్చినాయి కాబట్టి 2 పడేయండి. అన్నిట్లో ఏ కామన్ ఉంది కాబట్టి ఏ రాసుకోండి. చూడండి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి A క్రాస్ B, B క్రాస్ C, C క్రాస్ A ఈక్వల్ టు బాక్స్ ABC హోల్ స్క్వేర్. బాక్స్లో A క్రాస్ B, B క్రాస్ C, C క్రాస్ A వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ ABC హోల్ స్క్వేర్. సో నన్ను చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. ఇట్లాంటి ట్రిక్స్ ఎట్ ఏ టైం ఒకే వీడియోలో మనకి దొరకటం కూడా చాలా చాలా అదృష్టము. నాకు తెలిసి మ్యాక్సిమం దొరికినట్టు రాసిన
ఇంకా ఏమైనా కనిపిస్తే మీరైతే మీ బుక్లో అయితే రాసుకోండి నన్న, మర్చిపోకుండా కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని ఒకటి ఇంకొక బుక్లో నాకు దొరికింది. సో ఐ ఆమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ, ఎందుకంటే ఒకే వీడియోలో సాధ్యమైనంత వరకు ఆ చాప్టర్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్, కోర్ కాన్సెప్ట్స్, ట్రిక్స్, టిప్స్ అన్నీ రాయటం ఇట్ ఈస్ వెరీ హార్డ్, బట్ we are writing nana if a b vectors of capital ABC, ఓకే, ఈ ఏబిసి అనేవి క్యాపిటల్ ఏబిసికి పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దెన్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ద సెంట్రాయిడ్ G. ఇప్పుడు మనము సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ a ప్లస్ b ప్లస్ c/3. ఎలాగో మనకు తెలిసిందే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ 1bలో వస్తుంది, అది దానిలాగానే ఉంటుంది. అక్కడ XYZ x,y ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మనకి పొజిషన్ వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి a ప్లస్ b ప్లస్ c/3 అని రాస్తాము. నెక్స్ట్ ఇన్ సెంటర్ అంటుండు. ఓకే, position vector of in center is denoted by I of triangle ABC. Triangle ABC is BC into A plus CA into B plus AB into C by BC plus CA plus AB. ఓకే, అట్లనే ఇంకొకటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్థో సెంటర్. ఇదేమో సెంట్రాయిడ్, ఇదేమో ఇన్ సెంటర్, ఇప్పుడేమో ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC is equals to A into tan A plus B into tan B plus C into tan C divided by tan A plus tan B plus tan C. ఇది మనకి సెంట్రాయిడ్, ఇన్ సెంటరు, ఆర్థో సెంటర్ గురించి స్మాల్ కాన్సెప్ట్. మేబీ ఎడిషనల్ వెక్టర్స్లో వచ్చుండొచ్చునన్న, మేబీ వచ్చిన. సో రిపీటెడ్ అయితే మనం నేర్చుకోవటం కూడా ఇంకా మంచిదే కాబట్టి నేర్చుకోండి. సో మ్యాక్సిమం నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నా. నా దగ్గర ఉన్న బుక్స్ అన్నీ రిఫర్ చేస్తున్నాను. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్, ఒకటి రెండు ఏమైనా మిస్ అయితే, లేదు మీకు కొత్తవి ఏమైనా కనిపిస్తే రాసుకోండి బుక్లో, వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా? I hope you all are enjoying with my video. Please send me message who is there in online. Yeah, good evening. Very useful anta Lakshmi. Very good my dear students. నందిని మెసేజ్ పెట్టినారు ఇందాకలు ఎప్పుడో, యాక్చువల్గా నేను చూడలే. సో మై డియర్ స్టూడెంట్స్, మ్యాక్సిమం యూజ్ఫుల్ అయ్యేవి మాత్రమే, కోర్ కాన్సెప్ట్ ట్రిక్స్తో కూడిన చాప్టర్ వైజ్గా మనం చేయటం అనేది
చాలా 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 డిఫికల్ట్. బట్ డిఫికల్ట్ అయినా కానీ నేను ట్రై చేస్తున్నా. సో మీరు వీటిని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసుకోండి అన్న. బట్ ఎన్ని సమ్స్ నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత కాన్సెప్ట్ నేర్చుకుంటే అంత ఈజీగా మనం క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేయగలుగుతాము. ఓకే, మెసేజ్ పెట్టండి అన్న. ఆన్లైన్లో ఎవరున్నారు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో మెసేజ్ పెట్టండి. సెండ్ మీ మెసేజ్. ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఐ థింక్ రికార్డ్ బ్రేక్ ఫంక్షన్స్ది రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ 2 hours దాటిపోయింది. సో నో ప్రాబ్లం. మంచిగా క్రాస్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, ట్రిపుల్ క్రాస్ ప్రోడక్ట్ రిలేటెడ్ చాలా కొత్త కొత్త కోర్ కాన్సెప్ట్స్, టిప్స్, ట్రిక్స్ వచ్చేసినాయి. మంచిగా నేర్చుకోండి నాన్న. మీరు నేర్చుకుంటూ మీ దోస్తులకు కూడా నేర్పించండి. మంచిగా వాళ్ళు కూడా కాన్సెప్ట్ నేర్చుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో వస్తే సో మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాం కదా. సో ఈ ఎగ్జామ్స్ టైంలో మనం నేర్చుకుంటూ ఇంకా మన వాళ్ళని నేర్పించుకునేలాగా మన వంతు మనం హెల్ప్ చేయాలి. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు పీడిఎఫ్ కావాలి అంటే హౌ ఈజ్ ఇట్ కమ్స్ సార్ అంబాజీ? టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నాన్న. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇట్లుంటుంది, ఎయిమ్స్ డేర్ టు సక్సెస్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఇది రాలేదనుకో, నా నెంబర్ ఉన్నది, టెలిగ్రామ్ నెంబర్, వాట్సాప్ నెంబర్. దీనికి మీరు మెసేజ్ పెడితే ఏ టెలిగ్రామ్ యాప్ లింక్ కావాలి అని నేను ఈ నెంబర్కి లింక్ పంపిస్తే దాన్ని క్లిక్ చేస్తే ఆ ఛానల్లోకి వచ్చేస్తారు. ఆల్రెడీ నేను మీకు డే వైజ్గా 40 daysది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇప్పటికి ఆల్రెడీ ఇట్ ఈజ్ 5th డే నన్న, కంటిన్యూషన్ 5th డే. మీ ఎగ్జామ్ అయిపోయిన డే నుంచి నేను పంపిస్తూనే ఉన్నాను. సో అప్లోడ్ చేస్తూ ఉన్నాను, అప్డేట్ చేస్తూ ఉన్నాను. మీరు నేర్చుకోండి. సో షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి. నాకు సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఓకే, ఇవన్నీ ఎన్ని చెప్పినా కానీ మీరైతే నేర్చుకోండి. నాకు షేర్ చేసినా చేయకపోయినా మీరు నేర్చుకుంటే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పుడు నాకు హ్యాపీ అనమాట. సో డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ ఇన్ యువర్ లైఫ్ మై డియర్స్. వై? బికాజ్ స్టడీ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ యువర్ లైఫ్. స్టడీ లేకుండా మనకి ఏది రాదు. సార్ మూవీలో చెప్పినట్టు చదువు అనేది దేవుని గుళ్ళో ప్రసాదం లాగా పంచాలి, కానీ దాన్ని కొనుక్కోకూడదని చెప్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువు అనేది కొనుక్కోకుండా ఎక్కడ రావట్లేదు. గవర్నమెంట్ కాలేజెస్లో తప్ప, గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఒక 10% ఉంటారు. బట్ ఎక్కడైనా కానీ మంచిగా నేర్చుకోండి. సెల్ఫ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నా, సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ప్రాక్టీస్ అనే దాని మీద మీరు డిపెండ్ అవ్వండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేర్చుకున్న అది సెల్ఫ్ స్టడీయే కదా నన్న. సో అట్లనే మీ దోస్తులకు కూడా సెల్ఫ్ స్టడీ మోటివేషన్ చేస్తూ ఉండండి. సో సైన్అప్ చేసే టైం వచ్చింది. జై బోలో భారత్ మాతాకి జై. జాయ్ ఆఫ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అండ్ హెల్పింగ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్తో ఇంకా ట్రిగనామెట్రీ ఉంటుంది. సో చాలామందికి ట్రిగనామెట్రీ అంటే డిఫికల్ట్ అనిపిస్తుంది. సో టుమారో at 9 PM we will meet you with ట్రిగనామెట్రీ ట్రిక్స్, టిప్స్. ఓకే, సో అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాబ్లమ్స్. అప్పటి వరకు జై హింద్, టేక్ కేర్, బాయ్ బాయ్.